హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఏంటి ఎప్పుడు ఏదో కుకింగ్ వీడియోతో వస్తుంది, ఈరోజు ఇంట్లో ఏదో పండగ హడావిడిగా ఉంది, ఏదో ఫెస్టివల్ చేసుకుంటున్నట్టున్నారు అని చూస్తున్నారు కదా. అవునండి, మేము రాఖీ పండుగ మొన్న ఎలా జరుపుకున్నామో మీకు చూపిద్దామని అయితే మీ ముందుకు వీడియోని తీసుకొచ్చేసానండి. ఎప్పుడు కుకింగ్ వీడియో కదా, చూసి చూసి మీకు బోర్ కొడుతుంది అన్న ఉద్దేశంతో మాకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, అందుకని ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మా ఫ్యామిలీ ఫెస్టివల్ మేము ఎలా జరుపుకున్నామో మీకు చూపిద్దామని వీడియోని అయితే తీసుకొచ్చేస్తాను. మా ఇంట్లో అయితే మొన్న రక్షాబంధన్ చాలా సరదాగా చాలా బాగా చేసుకున్నామండి. మాది జాయింట్ ఫ్యామిలీ, ఆ విషయం మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ మా ఇంట్లో ఉన్న 5 మహాలక్ష్ములకి 4 అన్నదమ్ములు కూడా ఉన్నారని కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ 5 అక్క చెల్లెళ్ళు వాళ్ళ 4 అన్నదమ్ములకి రాఖీని ఎలా కట్టారు, ఎంత బాగా ఎంజాయ్ చేశారు, ఎంత సరదాగా అయింది మా ఇంట్లో ఫెస్టివల్ అనేది మీకు చూపిస్తున్నాను. చూసేయండి. తనేనండి మా ఇంట్లో పెద్ద అమ్మాయి. పాపం తనకి కాలేజ్కి టైం అయిపోతుందన్న హడావిడిలో పాపం చాలా ఫాస్ట్గా అయితే వాళ్ళ అన్నదమ్ములకి 4 రాఖీని అయితే కట్టేసి కాలేజ్కి వెళ్ళిపోతుందండి. పాపం అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. సో వాళ్ళకి రాఖీ కట్టేసింది, మంచిగా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసింది, వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ అమ్మాయి అండి తిను కూడా వాళ్ళ 4 తమ్ముళ్ళకి రాఖీని అయితే కట్టేసింది. తను కూడా మంచిగా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసింది. వాళ్ళు కూడా చూసారా ఎంత చక్కగా కాలుకు దండం పెడుతున్నారు. అంతే కదండి, పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఇలాంటివన్నీ చెప్పాలి, నేర్పించాలి. అలాగే వాళ్ళు కూడా ఇవన్నీ చూస్తూ పెరుగుతూ పెద్ద అయిన తర్వాత వాళ్ళ అక్క చెల్లెల మీద ఒక మంచి అభిమానం, ప్రేమ అనేది పెరుగుతుంది. అన్నదమ్ముల మీద అక్క చెల్లెలకు కూడా మంచి ఇష్టం అన్నది, ప్రేమ అనేది పెరుగుతుంది. ఇవన్నీ చూస్తూ పిల్లలు పెరుగుతూ ఉండడం వల్ల పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ బంధం అన్నది మంచిగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఆ చిన్నోని చూసారా ఎంత చక్కగా కాలుకు దండం పెట్టడం, వాళ్ళ అక్కకి అది ఎంత వేగ అయిపోతుంది, ఎంత వేగ స్కూల్కి వెళ్ళిపోదామా అని చెప్పి వాడు చాలా వెయిట్ చేస్తున్నాడు. ఇవ్వండి ఇంకొక తోటికోడలు వాళ్ళ పాప, తను కూడా చక్కగా వీళ్ళ 4 రాఖీని అయితే మంచిగా కట్టేసింది. అందరికి స్కూల్ హడావిడండి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే హడావిడి, అప్పుడు కూడా ఇలానే పరుగులు పెట్టి రాఖీని అయితే కట్టించాం. ఈ ఇయర్ కూడా సేమ్ అదే ప్రాబ్లం. హాలిడే ఇచ్చేస్తే ఎంత బాగుందో ఆ రోజు ఒక్కరోజు. మార్నింగ్ స్కూల్స్ కాబట్టి అందరూ హడావిడిగా పరిగెట్టాల్సి వచ్చింది. ఫైనలీ మా బంగారాలండి వీళ్ళు కూడా వాళ్ళ అన్నదమ్ములకి చక్కగా రాఖీని అయితే కట్టేయడానికి రెడీ అయిపోయారు. చూసారా వాళ్ళ వేషాలు. ఈ చిన్నోడు ఉన్నాడు కదండి, చాలా అల్లరి చేస్తాడండి, గొప్ప అల్లరి పిడుగు. అట్ ద సేమ్ టైం అలానే మాట కూడా వింటాడు. సో పిల్లలందరూ కూడా చక్కగా అల్లరి చేసినా సరే మాట అయితే చక్కగా వింటారండి. బంగారాలండి మా పిల్లలు. ఫైనలీ మా స్వీటీ హనీ కూడా వాళ్ళ అన్నిలకి చక్కగా రాఖీని అయితే కట్టేశారండి. మీరు అనుకోవచ్చు ఎందుకంత హడావిడిగా కట్టుకోవడం, ఈవినింగ్ కూడా ఉంది కదా, ఈవినింగ్ ప్రశాంతంగా చక్కగా కట్టుకోవచ్చు కదా అందరూ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈవినింగ్ మార్నింగ్ ఉన్నంత ఆ ఫ్రెష్ లుక్, ఆ ఎగ్జైట్మెంట్, ఆనందం ఈవినింగ్ కి డల్ అయిపోతారండి. ఎందుకంటే స్కూల్స్ కి వెళ్ళి వస్తారు కాబట్టి, ఈవినింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తారు కాబట్టి ఆ టైం సెట్ అవ్వదు. అందుకనే మార్నింగే చక్కగా కట్టించేసామండి రాఖీ అయితే వాళ్ళందరికీ. మరి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళాక వాళ్ళ హ్యాండ్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తారు కదా, మా చెల్లెళ్ళు మా అక్కలు మాకు ఇలా కట్టారని. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కి చేయాలని నిండిపోతుందో వీళ్ళ 4 కూడా అలానే నిండిపోతుందండి. మా ఇంట్లో వాళ్ళే కాదు, బయట నుంచి కూడా పిల్లలు వీళ్ళకి అలానే రాఖీలు వచ్చి కడతారు. చెప్తున్నాను కదండి, చాలా సందడిగా అయితే చాలా జనాభా ఉంటారు. చక్కగా హడావిడిగా ఎంత బాగా జరుగుతుందో ప్రతి ఫెస్టివల్ కూడా మా ఇంట్లో. అప్పటికి పిల్లలందరికీ ఒక 15 to 20 minutes అయితే స్కూల్ లేట్ అయిపోయిందండి. ఆటోలు వెళ్ళిపోయి, బస్సులు వెళ్ళిపోయి, ఇంకేం చేస్తాం, పర్సనల్ గా కార్లో దిగబెట్టాల్సి వచ్చింది పిల్లలందరినీ స్కూల్స్ కి. ఫైనల్ అయితే అయిపోయిందండి చక్కగా. చూసారా మా లాస్ట్ వాడు కూడా కట్టేశారు. పిల్లలు రాఖీ కట్టినప్పుడు ఫస్ట్ మూడు వేయగలుగుతున్నారు కానీ మిగతా ముళ్ళు వేయలేకపోతున్నారండి. సో ఏంటంటే వాళ్ళు పెట్టిన తర్వాత ఆ మిగతా ముళ్ళు అయితే నేను వేస్తున్నాను. ఎందుకంటే మరి లూజ్ గా ఉండకూడదు, మరి టైట్ గా ఉండకూడదు. టైట్ గా ఉంటే వాళ్ళు హ్యాండ్ నొప్పి వచ్చేస్తుంది అంటారు, లూజ్ గా ఉంటే ఊడిపోతుంది. సో నేనే ముడి వేసాను అనమాట. పిల్లలు పెట్టేసిన తర్వాత నేను ముడి వేసాను అనమాట. చిన్నపిల్లలు కదా, ముడి వేయడం రాదు సరిగ్గా. ఓహో వాడు చూడండి ఏం బ్లెస్సింగ్స్ తీసుకున్నాడో వాళ్ళ అక్క దగ్గర. ఇలాంటప్పుడు అనిపిస్తుంది సాంప్రదాయాన్ని చిక్కిని అని ఒక సాంగ్ వేయాలని. కానీ నిజంగా అండి చాలా అయితే వాళ్ళ మాట అయితే విన్నారు చక్కగా. ఆ టైం వరకు చక్కగా మాట అయితే విన్నారు. అంతవరకు ఓపికగా కూర్చున్నారు, కట్టించుకున్నారు. చాలా సరదాగా వాళ్ళు కామెడీ చేసుకుని మరి చూసారా వాళ్ళ పెద్దని ఏదో ఆశీర్వదించేస్తున్నాడు, నువ్వు మంచిగా చదువుకోవాలి అది ఇది అని. నిజంగా పిల్లలు అలా ఉంటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి ఎంత మెచ్యూరిటీ వచ్చిందా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కామెడీగా నవ్వు కూడా వస్తుంది. సో సెకండ్ అన్నికి కూడా కట్టేసిందండి. సో ఫస్ట్ సెకండ్ అనమాట, పెద్దోడు చిన్నోడు, ఇంకా 3వ ఉన్నాడు, వాడికి కూడా కట్టేస్తుంది రాఖీ. చెప్పాను కానీ తనకి ముడి వేయడం రాక పట్టుకుని తర్వాత నేనైతే ముడి వేసేసాను. వీడికి కూడా కట్టేసిందండి. తర్వాత సాంప్రదాయాన్ని సుప్పిని వాడి దగ్గరికి వెళ్తుంది. నిజంగా అండి వాడు ఎంత అల్లరి చేస్తాడంటే మా ఇంట్లో చాలా ఎనర్జెటిక్ గా. లాస్ట్ వాళ్ళు ఎప్పటికైనా సరే కొంచెం అల్లరి ఎక్కువగానే ఉంటది కదండి. సో అలానే వీడు కూడా అల్లరి చేస్తూ ఉంటాడు. అదిగోండి మా అక్క వాళ్ళ పెద్దమ్మ ఏదో అంటుంటే అలా పెద్దమ్మతో ఏదో కామెడీ చేస్తున్నాడు అక్కడ. అదిగోండి ఫైనలీ మా చిన్నది
వాళ్ళ చిన్న తమ్ముడికి కూడా రాఖీని అయితే 3 నేను వేసేసాను, ఎందుకంటే తను 3 వేయలేకపోయింది కాబట్టి. సో చక్కగా అక్షింతలు వేసేసి వాళ్ళ తమ్ముడిని ఆశీర్వదించేసింది. ఏమని అని అడగండి, ఎందుకంటే దానికి అది ఏమనాలో తెలీదు, వీడు ఏదో పెట్టాలి కదా పెట్టేస్తున్నాడు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అయితే పెద్ద అయిన తర్వాత కూడా చాలా మంచి మెమరబుల్ మూమెంట్ లా అయితే ఉంటాయి. అదండి ఇప్పుడు చూసేది క్యూట్ మూమెంట్ అండి, ఎవర్ గ్రీన్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు. నిజంగా ఈ చిన్న పిల్ల వాళ్ళ అన్నదమ్ములకి రాఖీని కట్టే విధానం ఉంటుందండి, ఆ బొట్టు పెట్టే విధానం మాత్రం హైలైట్ అండి, అదిరిపోతుంది. మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారండి ఆ మొత్తం ఆ బిట్ అంతా. అది నేను పార్ట్ 2 లో పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది ఉద్దేశంతో. పార్ట్ 1 పార్ట్ 2 లాగా అయితే ఈ రాఖీ ఫెస్టివల్ వీడియోని అయితే పెడుతున్నాను. పార్ట్ 2 లో చూసేయండి ఈ పిల్లలు ఒకరికొకరు ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు, నేను మా అన్నదమ్ములకి ఎక్కడికి వెళ్ళి రాఖీ కట్టాను, ఎప్పుడు కట్టాను అన్నది కూడా పార్ట్ 2 లో చూపించేస్తాను, చూసేయండి. అంతవరకు పార్ట్ 1 చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో.